ఒకప్పుడు చంద్రబాబు గారు ఇప్పుడు ఉంటున్నటువంటి లింగమనేని గెస్ట్ హౌస్ అది గెస్ట్ హౌస్. ఆ తర్వాతన చంద్రబాబు గారు ఉన్నారు కాబట్టి అఫీషియల్ ఇల్లు కిందనకి ఉంది. అయితే ఆ తర్వాతన దాని మీద వివాదం వచ్చింది అప్పట్లో. ఏది లింగమనేని వాళ్ళకి చంద్రబాబుకి రాసి ఇచ్చేశారు అంటే అబ్బెబ్బే లేదు, మేము దాంట్లో అద్దెకుంటున్నాం అన్నారు. అద్దె కట్టలేదు అంటూ అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు దాని మీద రైట్ చేస్తే అద్దె కట్టారు అంటూ 40 లక్షలు 50 లక్షలు కట్టారంటూ ఒక లెక్క చూపించారు. అది నడిచింది. అయితే అంతకుముందు చంద్రబాబు గారు మాట్లాడింది ఏంటంటే ఈ అక్రమ నిర్వహణ, అంటే ఆయన సీఎంగా ఉన్నటువంటి సందర్భంలో అది ప్రభుత్వం తీసేసుకుంది. ప్రభుత్వం అప్పుడు లింగమనేని కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు, ఆ ఇంటి గెస్ట్ హౌస్ని ప్రభుత్వానికి ఇచ్చేస్తున్నాను, అమరావతి ప్రాంత అభివృద్ధి కోసం ఆహారం పాటుపడుతున్నటువంటి చంద్రబాబు గారికి ఇచ్చేస్తున్నాను అని చెప్పారు. తర్వాత చూస్తే అది ప్రైవేట్గా అద్దెకుంటున్నాం అని చెప్పారు. ఇప్పుడు మళ్ళీ దానికి సంబంధించి ఉండవల్లిలో చంద్రబాబు గారు ఉంటున్న గృహాన్ని సీఎం అధికారిక నివాసంగా గుర్తిస్తూ ఆర్డర్ జారీ చేశారు. 2024 జూన్ 12 నుంచి సీఎం అధికారిక నివాసం గుర్తిస్తూ సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు. అంటే ఇప్పుడు చెప్పాలి, అది అద్దెకి తీసుకుని ఆయన సొంత ఇల్లా లేకపోతే ప్రభుత్వపు సొంత ఆస్తి కిందనా అన్నటువంటిది.